బందరు కీర్తిని పెంపొందిస్తానని, బందరు ముద్దు బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందిస్తానని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా మచిలీపట్నంలోని పలు డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సప్తగిరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి రవీంద్ర ప్రారంభించారు. అలాగే హైని జార్జ్ క్యారినేషన్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కోనేరు సెంటర్, రుస్తుంబాద, చింతచెట్టు సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రజాభిమానంతోనే తనకు ఉన్నత పదవులు దక్కాయని, వారి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కొల్లు రవీంద్ర చెప్పారు. అన్ని ప్రాంతాల్లో కూడా మరి వేడుక చేస్తా ఉన్నారు. ఎలా ఇప్పుడు సేవ చేసుకోవాలి కూడా అర్థం కావట్లేదు. నాకు అంత అభిమానం చూస్తున్నాను. ఇప్పుడు మన 50వ డివిజన్లో మన నాగరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే పల్పాటి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మన జనసేన నాయకులు రామనాయుడు గారు, ఇంకా పెద్దలందరికీ కూడా అందరికీ పేరు పేరు తారాదేవి గారు వారికి ముఖ్యంగా మొన్న మీరు చూపించినటువంటి దాంట్లో ఈరోజు నేను రెండోసారి ఇక్కడ మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే రావడం, అలాగే రాష్ట్ర మంత్రిగా మరి కీలకమైనటువంటి బాధ్యతలు చేసే అవకాశం రావడం, తప్పకుండా మరి ఈ రాష్ట్రంలో పనిచేస్తూనే మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎప్పటికీ ఇచ్చినటువంటి అవకాశంతోనే ఈ స్థాయికి రాగలుగుతాము. మరి ఈ జన్మదినం సందర్భంగా మీ అందరినీ కలుసుకుని రేపు 25 నుంచి ప్రోగ్రాం తీసుకున్నాం. 25 నుంచి అన్ని ఏరియాల నుండి వస్తాను. 25 నుంచి నెల రోజుల పాటు ప్రోగ్రాం ఉంటుంది. మన వాళ్ళందరూ మీరు గ్రామంలో తిరిగినా, ఇంటింటికి వెళ్ళినా నేను గ్రామ సభలాగా పెట్టుకుని ప్రోగ్రాం తిరుగుతుంది. అందరి సమస్య తెలుసుకున్నాం. వచ్చే సంవత్సరానికి మ్యాక్సిమం ఫండ్స్ అని కూడా వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా గ్రౌండ్ అయితే డ్రైనేజ్ ఇలాంటి సమస్యలు కూడా తీరితే, ఇంకా హౌసింగ్ కూడా ఉంది. హౌసింగ్ కూడా రాబోయే ఈ సంవత్సరంలో దాన్ని పరిష్కారం చేసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వచనాలు నిజంగా మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ చూస్తూ ఉంటే నా చివరి శ్వాస వరకు కూడా మీకు సేవ చేసుకుని నేను స్థాయిగా మీ అందరికీ